ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితం అంటూ పబ్లిక్ డొమైన్లోకి మనం వచ్చిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి కూడా 10 మంది ప్రజలు కూడా మాట్లాడుతుంటారు. మనందరికీ తెలిసినటువంటిదే, మంచి చేసినా చెడు చేసినా వినూత్నమైనటువంటి మార్పు కోసం అసలు సమాజంలో ఓటరు అన్నటువంటి వ్యక్తి తన ఓటును అమ్ముకోకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలన్నటువంటి సిద్ధాంతం చేత ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య దేశంలో నిజమైనటువంటి పరిపాలనకు అందించడానికి తాను కూడా సిద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తే మరి ఏం అవసరమని ఇతరులు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. ఆయనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంచిని మనం చూడలేము. పవన్ కళ్యాణ్ గారు శ్రవణ నక్షత్రం మకర రాశిలో వీరు జన్మించారు. వీరి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రస్తుతానికి ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది. గోచార వశాత్తు కుంభరాశిలో వక్ర గమనంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ప్రస్తుతానికి గోచార వశాత్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయాల్లో అవ్వచ్చు, ఇప్పుడున్నటువంటి సమీపమైనటువంటి భవిష్యత్తులో వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, జనసేన భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కీలకమైనటువంటి భూమికని నిర్వహించబోతుంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 5. అంటే ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితంగా మనం చెబుతూ ఉంటాం. బుధుడు అంటే అర్థం ఏంటంటే కుమారుడు, సోదరుడు, అమాత్యుడు అన్నటువంటి అంశాలని ప్రశ్నాశాస్త్రంలో అంటే డీకోడ్ చేయటంలో ఇలాంటి వాటికి మనం ఆ విధమైనటువంటి పర్యాయ పదాలని మనం వాడుతూ ఉంటాం. దీనికి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ఒక చిన్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం, విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్. 1980వ దశకంలో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవిత చరిత్ర సినిమా జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి అంశాలన్నింటినీ ఎన్టీఆర్ గారు ముందు రోజే వాటినన్నింటినీ కూడా తెలుసుకొని, లేకపోతే వాటికి సంబంధించిన పాటలు అవ్వచ్చు, గేయాలు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, వాటిని తరువుగా ప్రిపేర్ అవుతారు. తెల్లవారుజామున 3ంటికి లేచారట. అంటే వారు 3-4 మాసాల పాటు అక్కడ కందిమల్లైపల్లె అక్కడ బ్రహ్మంగారి మఠానికి సమీపంలో అక్కడే ఉండి ఆ సినిమా చేయటం జరిగింది. వారికి తెల్లవారుజామున 3ంటికి ఇది యాదృచ్ఛికం కాదు, జరిగినటువంటి అంశంగా చాలామంది చెబుతారు. ఎన్టీఆర్ గారికి అప్పటి వరకు రాజకీయపరమైన అంశాల్లో ప్రవేశం లేదు. అప్పుడెవరో ఆర్నాల్డ్ గారు ఎప్పుడో పాశ్చాత్య దేశాల్లో ఒక గవర్నర్గా ఉన్నారు. ఎంజి రామచంద్రన్ గారు పక్కనే ఉన్న తమిళనాడుకి వాడు రాజకీయంలో వారంతా చేశారు. అప్పటికి ఇంకా ఎన్టీఆర్ గారు ఇంకా రాజకీయపరమైన రంగాల్లో కూడా రాలేదు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వంలో ఉన్నటువంటి అంశం నాకెప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కానీ మిగతా వాళ్ళతో కానీ అంటే యాదృచ్ఛికంగా ఎవరితో కూడా నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ భేషజం కానీ ఏమీ ఉండవు. కానీ జరగబోయేటువంటి అంశాన్ని చెప్పవలసినటువంటి గురుతర బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంటుంది. గురుదేవుల యొక్క కాలజ్ఞాన ప్రవచనాన్ని ప్రచారం చేయవలసిన విద్యుత్ ధర్మం మా మీద ఉంటుంది. కాబట్టి తెర మీద బొమ్మలు రాజ్యాల నేరేరన్నటువంటి గురుదేవుల యొక్క మాట సాక్షిగా నందమూరి తారక రామారావు గారు ఆనాడు పార్టీ పెట్టడం, 9 మాసాల్లోనే అధికారయుక్తమైనటువంటి స్థానంలోకి రావటం, ఆ తర్వాత ఎంతోమంది వ్యక్తులు రాజకీయపరమైనటువంటి రంగాల్లో
ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరొక్కసారి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని చూసుకొని ప్రశ్నాశాస్త్రంలో వచ్చినటువంటి విభాగాన్ని కూడా చూస్తే చక్కగా సరిపోయేటువంటి ఒక అంశం. 2009వ సంవత్సరంలో కొనిదెల చిరంజీవి గారు ప్రజారాజ్యం అన్నటువంటి పార్టీని పెట్టారు. మనమంతా అనుకుంటాం వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సినీ రంగ చరిత్రలో మకుటం లేనిటువంటి మహారాజు రాజకీయపరమైనటువంటి రంగాల్లో విఫలమయ్యారని కొంతమంది మేధావులు చెప్తూ ఉంటారు. వాటిని నేను ఎట్లా విశ్లేషణ చేస్తానంటే 2009లో పార్టీ పెట్టారు, ఒక స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. వెంటనే అదే 5 సంవత్సరాల్లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. వెంటనే అదే 5 సంవత్సరాల్లో కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. అదే 5 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చిట్ట చివరి ప్రభుత్వం నిలబడ్డానికి కారణం కూడా వారే అయ్యారు. తెర మీద బొమ్మలు రాజ్యాల నిలతారను గద్దెనెక్కుతారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్యం మరొక్కసారి విశ్వవ్యాప్తమైంది. ఆ పరంపరలో భాగంగా సోదరుడు అనేటువంటి అంశాన్ని ఒకటి మనం ప్రస్తావించుకున్నాం ఇందాక. బుద్ధుడికి సంబంధించినటువంటి ఫలితాన్ని గురించి మనం చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఉన్న జనసేన సమీపమైన భవిష్యత్తులో, అది 2024 అని నేను చెప్పను, కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో తెర మీద బొమ్మలు రాజ్యాల నేరేరు, తెర మీద బొమ్మలు గద్దెరెక్కేరన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా మీరన్నట్టు ఏకరాశిలోని 3 శుభగ్రహాల యొక్క వీక్షణ కలిగినటువంటి శ్రవణ నక్షత్రయుత మకర రాశి జాతకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సమీపమైనటువంటి భవిష్యత్తులో అమాత్యుడు అంటే మంత్రి, అది కేంద్ర స్థాయి మంత్రిగా, రాష్ట్ర స్థాయి మంత్రిగా, ముఖ్యమంత్రిగా, సహాయ మంత్రిగా, క్యాబినెట్ మినిస్టరా అనేటువంటి విషయాలను పక్కన పెడితే అమాత్యుడు అంటే మంత్రి అని మనకు తెలుసు, ప్రజాపాలకుడు. దాంట్లో ఎన్నో ర్యాంక్స్ ఉంటాయి, వాటి గురించి మనకు. సమీపమైనటువంటి భవిష్యత్తులో అమాత్యుడు అన్నటువంటి స్థాయిలో వారు నిలబడతారు. చాలామంది ఈ విషయాన్ని మీడియాలో, సోషల్ మీడియాలో చెబుతూ ఉన్నప్పుడు వారి వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించో, వారు పోటీ చేసినటువంటి స్థానం గెలవలేదని చెప్తారు. ఏం మరి వైసీపీకి సంబంధించినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తల్లిగారైనటువంటి విజయమ్మ గారు, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలైనటువంటి విజయమ్మ గారు ఓడిపోలేదా? చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఓడిపోలేదా? నందమూరి తారక రామారావు గారు ఓడిపోలేదా? శ్రీశ్రీ గారు ఓడిపోలేదా? అంబేద్కర్ గారి యొక్క జీవితంలో కూడా అటువంటి పరిస్థితిని మనం చూడలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది గొప్ప మేధావులు, నేతలు, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా తమ వైపు తిప్పుకోగలిగినటువంటి గొప్ప రచయిత అయినటువంటి శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో ఇలాంటి ఇబ్బందులు చవిచూసినటువంటి వారి. అంతే తప్ప ప్రారంభంలో ఏదో జరిగిందన్నటువంటి ఉద్దేశం చేత వారి గురించి అపోహలు, అవాకులు, చవాకులు చాలామంది పేలుతుంటారు. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సులతో స్వామివారి యొక్క ఉపాసకుడిగా నేను చెప్తున్నటువంటి అంశం, సమీపమైన భవిష్యత్తులో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక తిరుగులేనటువంటి జనాకర్షణ కలిగినటువంటి నేతగా పవన్ కళ్యాణ్ మారబోతున్నారు. అమాత్యులు అంటే మంత్రి సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి స్థితికి తాను వెళ్ళగలిగినటువంటి యోగం మీరన్నట్టుగా శుభగ్రహ వీక్షణే కాదు, వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగంగా కూడా మనం చెప్పచ్చు. అది వెంటనే అవుతుందా, ఇవాళ అవుతుందని కాదు, సమీపమైన భవిష్యత్తులో మరో కొత్త ప్రతిపాదన. ఈనాడు దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరు కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఆమ్ ఆద్మీ లాంటి వినూత్నమైనటువంటి పార్టీలు వచ్చాయి. కొంతమంది వ్యక్తులు దేశ రాష్ట్ర రాజకీయాల్లో
ప్రజాసేవ చేయటానికి కొంతమంది వచ్చారు. వినూత్నమైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి అంకురార్పణ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా సమీపమైన భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ని మీరు చూడబోతున్నారు.